హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హ్యాండ్ మిరాకిల్స్. ఫస్ట్ మనం ఇక్కడ ఫ్యాబ్రిక్ పెయింట్ కావాల్సిన మెటీరియల్స్ అంతా చూద్దాం. ఓకేనా. ఈ మెటీరియల్ అంతా మీరు సిద్ధం చేసుకున్న తర్వాత డిజైన్ని ఫ్యాబ్రిక్ మీద ట్రేస్ చేసుకోవాలి. డిజైన్ ఫ్యాబ్రిక్ మీద ట్రేస్ చేసుకున్న తర్వాత మనం ఇది కలర్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనం డైరెక్ట్గా కలర్స్ వేస్తే మనకి కలర్ బ్రైట్గా కనిపించదు. కనుక మనం ఫస్ట్ వైట్ బేస్ వేస్తున్నాము. ఓకేనా. నేను ఇక్కడ రౌండ్ నెంబర్ 2 బ్రష్ యూజ్ చేస్తున్నాను. మన ఈ డిజైన్ తంజావూర్ స్టైల్లో పెయింట్ చేస్తున్నాం కాబట్టి మనం ఎక్కడైతే పెరల్ మెటాలిక్ గోల్డ్ 3D అవుట్లైనర్ యూజ్ చేస్తామో అక్కడ వైట్ బేస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వైట్ బేస్ వేస్తున్నాను కదండి, అది ఇంకా లైట్ వైట్ కలర్లో వేయచ్చు. మనం 2-3 డ్రాప్స్ మీడియం మిక్స్ చేసుకుని మనకు కావాల్సిన వైట్ పెయింట్లో మిక్సప్ చేసుకుని వేసినట్టయితే ఇంకా లైట్ వైట్ కలర్లో వస్తుంది. థిక్ కలర్లో వేసాం అనుకోండి, మళ్ళీ కలర్స్ వేసేసరికి అది పెయింట్ అనేది థిక్నెస్ పెరిగిపోతుంది అన్నమాట. ఓకే, వైట్ బేస్ మనం వేసాక అప్పుడు కలర్స్ వేస్తున్నాను. నేను గ్రీన్ కలర్, యాక్చువల్గా దీనికి డార్క్ గ్రీన్ కలర్ వేయాలి, ఎందుకంటే ఇది లైట్ గ్రీన్ ఫ్యాబ్రిక్ కాబట్టి మిక్సప్ అయిపోయింది. మీరైతే డార్క్ గ్రీన్ కలర్ వేయండి. నెక్స్ట్ నేను వింగ్స్కి ఆరెంజ్ కలర్ వేస్తున్నాను. ఇక్కడ 2 ప్యాచెస్ మధ్య ఫ్లవర్ వచ్చింది కదండి, ఆ ఫ్లవర్కి నేను ఆరెంజ్ కలర్ వేస్తున్నాను. ఓకేనా. ఇలా కలర్ అంతా ఫిలప్ చేసుకున్న తర్వాత నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మిగతాదంతా నేను పెరల్ మెటాలిక్ గోల్డ్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ. మనం 3D అవుట్లైనర్ వేసాక అది వెట్టుగా ఉన్నప్పుడే కుందన్ సపరేట్ చేయాలి. దీనికి గమ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా డైరెక్ట్గా స్టిక్ అయిపోతాయి. స్టార్టింగ్ యూజ్ చేసినప్పుడు చాలా ఫ్రీగా వస్తుంది. అది బాటిల్ అయిపోయే టైంకి మనం చాలా గట్టిగా బ్రష్ చేయాలన్నమాట. అప్పటి వరకు బ్రష్ చేసినప్పుడు చేతులు నొప్పి వచ్చేస్తూ ఉంటాయి ఆ టైంలో. ఓకేనా. ఇక్కడ క్రీమ్స్ అండ్ రెడ్తో నేను డిజైన్ చేస్తున్నాను వింగ్స్. నెక్స్ట్ క్రీమ్స్ అండ్ రెడ్తో నేను ఇక్కడ ఫ్లవర్ కూడా డిజైన్ చేస్తున్నాను.
ఇక్కడ 000 బ్రష్తో అవుట్లైన్ గీస్తున్నాను. మనం బ్లాక్ కలర్ లైన్ అనేది చాలా థిన్గా రావాలండి, అప్పుడే డిజైన్ బాగా కనిపిస్తుంది. అలా బ్లాక్ కలర్ పెయింట్ అనేది థిక్గా అయిపోతే మనం మీడియం యూస్ చేసుకోవాలి, బ్రష్ ఫ్రీగా మూవ్ అవుతుంది. ఇక్కడ లోకల్ మార్కెట్స్లో దొరకలేదు, అవైలబుల్గా లేదు. సో నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను మీడియం వన్. నేను బ్లాక్ కలర్తో ఇలాగ అవుట్లైన్ అంతా గీసిన తర్వాత డిజైన్ అనేది బాగా హైలైట్ అవుతుంది. తంజావూరు పెయింటింగ్కి కంపల్సరీ అవుట్లైన్ అనేది చాలా ముఖ్యం. ఇక్కడ డిజైన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనం కుందన్స్ అటాచ్ చేసుకున్నాం. నేను ఇప్పుడు ఐస్ గీస్తున్నాను. వైట్ పెన్తో ఐస్ గీసిన తర్వాత బ్లాక్ కలర్తో అవుట్లైన్ గీస్తున్నాను. ఇది కదా చేత్తో చేసిన అద్భుతం. డిజైన్ చూడండి, చాలా అందంగా వచ్చింది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.